గురుకుల విద్యా సంస్థలలో ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం మన టీవీ ప్రత్యేకంగా గురుకుల ఉద్యోగ గైడ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. మనకి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ పరీక్షకి ఎలా ప్రిపేర్ కావాలని చెప్పేసి అభ్యర్థులు వాళ్ళు ఫోన్ లైన్లో చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. మనతో పాటు ఇక్కడ స్టూడియోలో కృష్ణయ్య గారు, గణేష్ గారు, అదేవిధంగా దీపిక మేడం ఉన్నారు. వారు ఆన్సర్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి మార్చి 19, తర్వాత మెయిన్ ఎగ్జామినేషను ఏప్రిల్ 30 అని తాత్కాలికంగా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో మనకి మళ్ళీ అంటే దాని యొక్క ఎగ్జాక్ట్ డేట్స్ ఏంటనేది మనకు తెలుస్తాయి. ఉన్న సమయాన్ని మనం గరిష్టంగా వాడుకొని అటు జనరల్ స్టడీస్ కానీ, జనరల్ ఎబిలిటీస్ కానీ, అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఆ 10th స్టాండర్డ్లో ఉన్నటువంటి అంశాలను కనుక మనం కూలంకషంగా మనం అధ్యయనం చేయగలిగి మంచి ప్రణాళికతో సమయపాలనతో ముందుకు వెళితే తప్పనిసరిగా విజయావకాశాలు మన వెంట వస్తాయి. ఇప్పుడు మనకి ఫోన్ లైన్లో ఒక మిత్రులు ప్రశ్నతో సిద్ధంగా ఉన్నారు. ఆన్సర్ చెప్పేసి మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు ది డిస్కషన్. హలో 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 నమస్తే సార్. హలో హలో నమస్తే సార్. హలో చెప్పండి. హలో హలో సార్ వినిపిస్తుంది సార్? సార్ స్పష్టంగా వినబడుతుంది, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అయితే ఇప్పుడు ఈ తెలుగు మీడియం విద్యార్థులు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఇంత షార్ట్ టర్మ్ లా మనం గెట్ ఆన్ కావాలంటే ఎలాంటి బుక్స్ కావాలని అడుగుతున్నాం సార్. దాంతో పాటుగా ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కి మరి ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు, ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తారని అడుగుతున్నాం సార్. ఏమన్నా ఆన్సర్ చెప్పారా సార్? అదే ఇప్పుడు మరి అంటే ఈ షార్ట్ టర్మ్ లో ఎలా ప్రిపేర్ కావాలి అనడానికి మరి కృష్ణయ్య గారు మీరు చెబుతారా? షార్ట్ పీరియడ్ అంటే చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కేవలం ఈ నెల రోజుల సమయంలో దీనికోసమే ప్రిపేర్ అయ్యే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటుంది. దాదాపు యూనివర్సిటీలో డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఓ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీరు షార్ట్ పీరియడ్ అంటున్నారు కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పాను మీకు, 4వ తరగతి నుండి 10th క్లాస్ వరకు కనీసం సోషల్ స్టడీస్, 7th క్లాస్ వరకు ఉన్నటువంటి సైన్సు ఇవన్నీ కూడా చదవండి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ కూడా చదివినట్టయితే దీని మీద చాలా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండోది ఏమిటి అంటే మీకు జనరల్ స్టడీస్ సబ్జెక్టును తీసుకున్నప్పుడు తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణలో వచ్చినటువంటి అనేక రకాల ఉద్యమాలు, ఆ తర్వాత తెలంగాణ సంస్కృతి నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు మీరు తెలుగులో ఉండనివ్వండి, ఇంగ్లీషు తెలుగు 2 క్వశ్చన్స్ ఉండొచ్చు అనే పేపర్లలో తెలుస్తుంది. ఇంకోటి ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక లెసన్ చదివినప్పుడు ఫస్ట్ ఒక లెసన్ని తెలుగు మీడియంలో చదవండి. తెలుగు మీడియంలో చదివిన వెంటనే మళ్ళీ అదే పక్కన ఇంగ్లీష్ మీడియం బుక్ పెట్టుకొని మళ్ళీ అదే లెసన్ చూడండి. ఎందుకంటే తెలుగు అకాడమీ ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు కాబట్టి తెలుగులో ఉన్నటువంటి లెసన్, ఇంగ్లీష్లో ఉన్న లెసన్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మీకు వర్డ్స్ అర్థమవుతాయి, లాంగ్వేజ్ అర్థమవుతుంది. అక్కడ ఇంగ్లీష్లో ఏం రాసిండో, తెలుగులో ఏం రాసిండో ఈజీగా అర్థమవుతుంది. తక్కువ సమయం కాదు, నెల రోజులు అంటే రోజు కనీసం 10-15 గంటలు చదివితే ఈజీగా ఈ ఎగ్జామ్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే కృష్ణ గారు, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అంటే మీరు వార్తాపత్రికలో వచ్చిన దాన్ని బట్టి తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది మీరు అంటున్నారు. ఇందాక ఒక మిత్రులు అడిగారు కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుందా, అలాంటప్పుడు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కష్టం కదా అని అన్నప్పుడు ఈ మీరు చెప్పేటటువంటి సూచన బహుశా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ టీచర్ ఉద్యోగాలకు వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులే ఈ బీఈడి, డిఈడి, టీటీసీ వైపు వస్తారు. ఈ పేద మధ్యతరగతి విద్యార్థులంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మీడియంలో చదివినటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఒక్కసారి ఎగ్జామ్ రాయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుండవచ్చు అని మీ యొక్క అభిప్రాయం. అయితే క్వశ్చన్లు తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో 2 మీడియాలలో ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి మేమైతే ఈ మధ్యకాలంలో పేపర్లో చూసినాం. ఆ విధంగా క్వశ్చన్స్ రావచ్చు. ఆ విధంగా రాకపోయినా మీరు ప్రిపరేషన్ టైంలో ఖచ్చితంగా సోషల్ స్టడీస్ పుస్తకాలు కానీ, సైన్స్ పుస్తకాలు కానీ, ఇంగ్లీష్ తెలుగు పుస్తకాలు రెండింటినీ దగ్గర పెట్టుకొని చదివినట్టయితే ఈజీగా ఈ జాబ్స్ లోపల ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కృష్ణ గారు అన్నారు అంటే రోజుకి 8 గంటలు 10 గంటలు అంటే ఎంత ఎక్కువగా సబ్జెక్ట్ని ఆకలింపు చేసుకున్నారు అనేది ముఖ్యం. అంటే ఎంత చదివారనే దానికంటే కూడా అంటే సమయము ముఖ్యమే, అట్ ద సేమ్ టైం ఎంత లోతుగా అధ్యయనం చేశారు, అది చాలా మంచి పాయింట్ చెప్పారు. మళ్ళీ ఫోన్ లైన్లో ఇంకో మిత్రులు ఎదురు చూస్తున్నారు. హలో
హలో హలో హలో నమస్కారం సార్ నేను నమస్తే మేడం, కాస్త పెద్దగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. నమస్కారం సార్ నా పేరు రేణుక సార్. రేణుక గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ టెలివిజన్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రేణుక గారు. సార్ నమస్కారం సార్ నా పేరు రేణుక, నేను నల్గొండ నుంచి కాల్ చేస్తున్నాను. మీ ప్రశ్న అడగండి రేణుక గారు, మరియు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. సార్ నా ప్రశ్న ఏంటంటే ఇంగ్లీష్ లో నాన్ ఫినిటీస్ అని ఒక టాపిక్ పెట్టారు కదా సార్. ఏంటండి? నాన్ ఫినిటీస్. ఓకే ఓకే. కొంచెం క్లారిటీగా నిజానికి దాన్ని నాన్ ఫినిటీస్ అనకూడదండి రేణుక గారు, నాన్ ఫైనైట్స్ అనాలి. ఫైనైట్ అంటే సమాపక, అంటే వర్బ్స్ కు సంబంధించిన ప్రశ్న ఇది. ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అని సమాపక క్రియలు అసమాపక క్రియలు అంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా సులభమైన అంశం. ఒక సమాపక క్రియ అంటే తెలుగులో పరిసమాప్తి అవుతుంది, అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దానికి ఒక టెన్స్ ఉంటుంది, ప్రజెంటా పాస్టా, దానికి ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. సింపుల్ ఆస్పెక్ట్లో ఉందా, కంటిన్యూస్లో ఉందా, పర్ఫెక్ట్లో ఉందా, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందా. తర్వాత మూడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మూడ్ అంటే ఇండికేటివ్, ఇంపరేటివ్, సబ్జెక్టివ్ అని. అంటే కాస్త వ్యాకరణం లోతుగా అధ్యయనం చేస్తే ఈ సమాపక క్రియలకు టెన్స్, ఆస్పెక్ట్, మూడ్ అనే 3 లక్షణాలు ఉంటాయి. మరొక మాటలో చెప్పాలంటే హెల్పింగ్ వర్బు దాని ముందొచ్చే క్రియను సమాపక క్రియ అంటారు. కొన్ని అసమాపక క్రియలు ఉంటాయి, వాటికి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఉదాహరణకు గోయింగ్ టు లైబ్రరీ, ఐ స్టడీడ్ దేర్ అన్నప్పుడు గోయింగ్ టు లైబ్రరీ అంటే లైబ్రరీకి వెళ్ళి నేను అక్కడ చదివా. ఈ గోయింగ్ ముందర హెల్పింగ్ వర్బ్ లేదు చూసారా, ఇది ఒక అసమాపక క్రియ. అదేవిధంగా ఐ వుడ్ లైక్ టు గెట్ ఎ జాబ్, టు గెట్ పొందుటకు, ఇక్కడ టు ప్లస్ ఇన్ఫినిటివ్, ఇది ఒక అసమాపక క్రియ. ఇలా మంచి వ్యాకరణ పుస్తకంలో మీరు ఈ అసమాపక క్రియలు తెలుసుకోండి, విజయ తీరాలను చేరుకోండి మేడం. చాలా సంతోషం. దీపిక్ గారు చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మన వ్యూవర్స్. ఇట్ ఈస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. మరి మీరు చెప్పండి, మనకి జనరల్ సైన్స్లో ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక ప్రధాన అంశం. ఈ మధ్యలోనే మనం చూసాం, మనం ఎన్ని సాటిలైట్స్ రోజులోకి పంపించాం. దాని గురించి ఎలా ప్రిపేర్ కావాలి? ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాని నుండి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళు కరెంట్ అఫైర్స్ మాత్రమే రెఫర్ చేయట్లేదు. 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మనం చేసిన మేజర్ అచీవ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ తెలియాలి. దానికి సోర్స్ ఇస్రో వెబ్సైట్కి వెళ్తే అన్ని శాటిలైట్ లాంచెస్ మీకు ఒక్కటే పేజ్లో దొరికిపోతాయి. ఏ డేట్, దాని పేరు, దాని పర్పస్ ఏంటి, అది ఇస్రో వెబ్సైట్లో దొరుకుతుంది. సెకండ్ సోర్స్ వచ్చేసి ఇండియా ఇయర్ బుక్ అని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్డ్ బుక్ ఉంటుందండి. దాంట్లో స్పేస్ టెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ అంటే డిఫెన్స్, స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నప్పుడు 3 విభాగాలు: స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఈ 3కి సంబంధించిన చాప్టర్స్ అందులో ఉంటాయి. దాంట్లో కూడా ఇప్పటి వరకు అయిన మనం చేసిన అన్ని అచీవ్మెంట్స్ అంటే ఎలా ఉంటుందంటే, ఒకటేమో అచీవ్మెంట్స్ అండి లాంచెస్ పరంగా, ఇంకొకటేమో దాని మీద వర్క్ చేసే ఇన్స్టిట్యూషన్స్, డిఆర్డిఓ కానీ, సిసిఎంబి కానీ, వాటి లొకేషన్స్, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండియా ఇయర్ బుక్ మరియు ఇస్రో వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు పబ్లిష్ చేసే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు పబ్లిష్ చేసే ఇండియా ఇయర్ బుక్ అండి. అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇండియా 2017, ఇండియా 2017, కాకపోతే ఏంటంటే అది అప్డేషన్, పాతవి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు కవర్ చేస్తారు. సో మీకు అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే అచీవ్మెంట్స్ అన్నప్పుడు బ్యాక్ డేటెడ్ కూడా అడుగుతారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ముందు నుండి 1947 నుండి ఇప్పటి వరకు మనం అచీవ్ చేసిందన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న శాటిలైట్ లాంచ్ అయింది, దాని మీద ఏం అడగచ్చు, 104 శాటిలైట్స్ మనం వేరే దేశాలవి లాంచ్ చేసాం, ఏ దేశాలవి లాంచ్ చేసాము అన్నది ఒక ప్రశ్న కావచ్చు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎప్పుడైనా మనం ఏది చదివినప్పుడు దీని నుండి ఈ ఎగ్జామ్లో ఏం అడగచ్చు అన్న ఒక అవగాహనతో చదివితే కరెక్ట్గా ఎగ్జామ్ పరంగా చదివినట్టు అవుతుంది. అంటే ఈవెన్ రోదసికి సంబంధించి ఇటీవల మన వాళ్ళు సాధించిన విజయం ఏంటి అని కూడా తిప్పి అడగవచ్చు వాళ్ళు. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం, ధన్యవాదాలు. గణేష్ గారు మీరు చెప్పండి, లాజికల్ రీజనింగ్ అనేది మనకి జనరల్ ఎబిలిటీస్లో ఒక ప్రధాన అంశం. దానికి సంబంధించి మన అభ్యర్థుల స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఈ లాజికల్ ఎబిలిటీ మీద ప్రతి టీచర్కు అవగాహన ఉండాలనేది ఇవాళ ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ సమయంలో అనుకుంటుంది సార్. గణేష్ గారు ఒకసారి లాజికల్ రీజనింగ్ కంటే ముందు మన మిత్రుల యొక్క సమాధానాలు ముఖ్యం కాబట్టి మనం ఫోన్లోకి వెళదాము. హలో సార్. హలో నమస్తే మేడం, చెప్పండి.
సార్ ఇప్పుడు కొత్త జిల్లాలు వచ్చాయి కదా సార్, 31 జిల్లాలు చేశారు కదండి. అవునండి. అయితే ఇప్పుడు పెద్ద జిల్లా, చిన్న జిల్లా, ఇప్పుడు జాగ్రఫీ చూసుకుంటే మనం మళ్ళీ ఆ క్రాఫ్ట్స్ అని, ఆ జనాభాని, అక్షరాస్యత అని, ఆ ఇన్ఫర్మేషన్ ఈ 31 జిల్లాలకు చదవాలా, 40 చదివినా సరిపోతుందా? దీనికి సంబంధించి దీపిక గారు మీరేమంటారు? దీనికి సంబంధించి వీళ్ళు జనాభా లెక్కలు ఇవన్నీ అంటున్నారు కదా, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఒకవేళ కొత్త జిల్లాల పరంగా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రశ్నలు అలాగే ఉంటాయి, పాత జిల్లాల పరంగా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రశ్నలు అలాగే ఉంటాయి. సో కొత్త జిల్లాల పరంగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు సోషియో ఎకనామిక్ సర్వే చదివితే సరిపోతుంది. ఇంకా దాన్ని మించి ఇంకా వాళ్ళకి ఏది అవసరం లేదు, ఆ బుక్ ఒక్కటి చాలు. అదండి మేడం, మీరు ఫాలో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇప్పుడు. సార్ చాలా సంతోషం. మరి సార్ మీరు చెప్పండి గణేష్ గారు, మనకి ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి వచ్చాయి మనకి, అంటే అంటార్కిటికాలో ఇవేంటి ఈ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి ఎన్నో స్పీసీస్ మనకి అంతరించిపోతున్నాయి. ఇది కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, దిస్ ఇస్ రియలీ ఎ ప్రెస్సింగ్ సే నీడ్ నౌ. దీనికి సంబంధించి ఎలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రశ్నలు రావచ్చు ఎగ్జామ్లో? అంటే సార్ ఇప్పుడు ఈ మారిన సినారియోలో, ఇప్పుడున్న వర్తమాన పరిస్థితులలో ఈ పర్యావరణం మీద అవగాహన స్థాయిని పెంచాల్సిన అవసరం వచ్చింది సార్. అందుకనే పిల్లలకు ఈ అవగాహన స్థాయిని పెంచాలంటే టీచర్ల యొక్క అవగాహన స్థాయి కూడా పర్యావరణం మీద దానికి అనుకూలంగా ఉండాలి. కాబట్టి దాని మీద ప్రశ్నలు అడిగేటప్పుడు మొత్తం ఇవాళ పర్యావరణ పరిస్థితుల మీద ఒక అవగాహన ఉండాలని టీచర్లకు ఉండాలనేది ఈ పరీక్ష యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రశ్నలు అట్లా వస్తాయి. కాబట్టి పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు, అంటే పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు దేనికి రిలేట్ అయి ఉంటాయంటే ముఖ్యంగా మనకున్న సబ్జెక్టులలో బయాలజికల్ సైన్స్, ఆ తర్వాత వచ్చి ఫిజికల్ సైన్సెస్కి సంబంధించి ఉంటాయి సార్. ఓకే. కాబట్టి ఈ 2 సబ్జెక్టులను చదివేటప్పుడు ప్రిలిమినరీగా ఈ 2 సబ్జెక్టులకు రిలేటెడ్గా ఉండే ఈ పర్యావరణ ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఉండే క్వశ్చన్స్ని మనం సేకరించుకోవాలి, ఆ రకంగా ఉండే ప్రశ్నల్ని మనం చదువుకొని రాసుకుంటే మంచిది. కాబట్టి పర్యావరణానికి సంబంధించిన ప్రశ్నలు చదవాలంటే ఇవాళ సైన్స్కి సంబంధించిన మ్యాగజైన్స్ కానీ, ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ సైన్స్కి సంబంధించిన మ్యాగజైన్స్ అంటే మళ్ళీ అవి ఇంగ్లీష్లోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సైన్స్ మ్యాథమెటిక్స్ టుడే అనే ఒక పత్రిక వస్తుంది, బాంబే నుంచి వస్తుంది. అది అదే ఫిజిక్స్ టుడే అనే ఒక పత్రిక ఉన్నది, కెమిస్ట్రీ టుడే ఉన్నది, కంప్యూటర్స్ టుడే ఉన్నది. ఇట్లా ఆ పత్రికలలో ఈ అంశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఇబ్బంది అయినా సరే ఇవాళ తెలుగు మీడియం అభ్యర్థులు వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నారు. వాళ్ళు మాకు తెలుగు మీడియంలో నుంచి మేము చదువుకున్నాం, మాకు ఇంగ్లీష్లో ప్రశ్నలు ఉంటే ఎట్లా అంటే ఇవాళ మెటీరియల్ ఎక్కువ ఇంగ్లీష్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మనకు సైట్లోకి వెళ్తే సమాచారం ఉంటుంది, ఆ సమాచారం కూడా ఎక్కువ ఇంగ్లీష్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కాస్త ఇంగ్లీషు అవగాహన కోసమైనా ఈ ప్రశ్నల యొక్క కంటెంట్ మనం సేకరించుకోవడానికైనా మనం నెట్లోకి వెళ్తే ఇవాళ విపరీతమైన సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళు నెట్ను ఆధారంగా చేసుకొని ఈ ప్రశ్నలు సేకరించుకుంటే మంచిది సార్. మనకి ఫోన్ లైన్లో ఇంకొక మిత్రులు సిద్ధంగా ఉన్నారు. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు మనోహర్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి కాల్ చేస్తున్నాం సార్. మీ ప్రశ్న అడగండి మనోహర్ గారు. సార్ మేము ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ టీచర్స్ గా పనిచేస్తున్నాం సార్ స్కూళ్ళలో. ఓకే. అయితే సార్ మాకు మా సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, తర్వాత మా మోడల్స్ పేపర్ ఎలా మాకు కలెక్ట్ అవుతాయి అన్నది మాకు కొద్దిగా డీటెయిల్స్ కావాలి సార్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సార్ మీరు చెప్పండి. సిలబస్ చూడండి, సిలబస్లో మీకు ఏమి ఇచ్చారో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి ఆ సిలబస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ఆర్ట్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన అవగాహన మాకు తక్కువ, మీరే మీ సిలబస్లోనే దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ఉంటుంది. ఆ సిలబస్ ఎక్కడ మీరు చదివారో ఇంతకుముందు మీరే చదివి ఉంటారు, దాంట్లో నుంచే క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం కృష్ణయ్య గారు, తప్పనిసరిగా ఆ సిలబస్ రిలేటెడ్గా అంటే నిజానికి అది అద్భుతమైన మంచి సిలబస్ అయినా మంచి సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అందులో అభ్యర్థుల సంఖ్య కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. కాబట్టి అందులో ఆ స్పెషలైజేషన్ ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఇక్కడ నాకు ఒక మంచి విషయం గుర్తుకొస్తా ఉంది, ఈ ప్రపంచంలో మీరు కోరే పుస్తకం దొరక్కపోతే అది మీరే రాయాలట.
ఆ రకంగా ఇందులో ఏ అంశాలు ఉన్నాయనేది మీరే అందులో బాగా దాన్ని శ్రద్ధగా ఆ విషయాన్ని తీసుకొని వార్తాపత్రికలు ఉన్నాయి, దినపత్రికలు ఉన్నాయి, ఇయర్ బుక్స్ ఉన్నాయి, తర్వాత అందులో స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ రాసినటువంటి రచనలు ఉన్నాయి, ఆంగ్ల సాహిత్యం ఆంగ్లంలో అందుబాటులో ఉంది. కాబట్టి దాన్ని ఆ రకంగా సెల్ఫ్ మెటీరియల్ తయారు చేసుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొక ఫోన్ లైన్లో మిత్రులు ఎదురు చూస్తున్నారు. హలో హలో, నమస్తే మేడం, నమస్కారం చెప్పండి. సార్. నమస్తే సార్ ఇప్పుడు ఇది మోరల్ ఎథిక్స్ అనేసి ఒక టాపిక్ పెట్టారు కదా సార్, ఇప్పుడు దానికి మేము ఏ బుక్స్ రిఫర్ చేయాలి సార్? మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్. సేమ్ కృష్ణయ్య గారు, గణేష్ గారు ఇందాక ఇదే ప్రశ్న మళ్ళీ అడిగారు. ఇంతకు ముందే చెప్పానమ్మా నేను, ఇంటర్మీడియట్లో మోరల్స్ అండ్ ఎథిక్స్ అని చెప్పేసి ఒక పేపర్ పెట్టారు, హోమ్ ఎగ్జామ్ పేపర్ పెట్టారు. ఆ హోమ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్ దొరుకుతుంది. రెండోది ఏమిటి అంటే డిగ్రీ స్థాయి లోపల కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుండి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి ఈ మోరల్స్ అండ్ ఎథిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక బుక్ మీకు పెద్ద బుక్ షాపులలోకి వెళ్ళినట్టయితే మోరల్స్ అండ్ ఎథిక్స్ మీద పుస్తకాలు దొరుకుతాయి. అదిగాక అంటే కొన్ని పత్రికలు కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఇస్తున్నటువంటి మెటీరియల్స్లో ఈ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్లో ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా అంటే ఇది చాలా అరుదైన అంశంగా ఎక్కువగా మెటీరియల్ అందుబాటులో లేదు కాబట్టి రకరకాల తెలుగు ఈవెన్ ఆంగ్ల భాషలో ఉండే దినపత్రికల్లో కూడా ఈ మోరల్ వాల్యూస్కి సంబంధించి ఇస్తున్నారు. వాటిని మీరు పరిశీలించండి. దీపిక గారు మీరు చెప్పండి, ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూలోనే ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, దానికి సంబంధించి చాలా కీలకమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ని మీరు 2 రకాలుగా విభజించుకోవచ్చు చదివేటప్పుడు. ఒకటేమో కాన్సెప్ట్స్ అండి, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్, ఇప్పుడు బయోడైవర్సిటీ, గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కాన్సెప్చువల్, అంటే ఏంటి అన్నది తెలియాలి. ఇంకొక విభాగం ఏంటంటే దానికోసం పరిరక్షణ కోసం తీసుకున్న స్టెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కన్వెన్షన్ UN ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్ కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ రిలేటెడ్ ప్రశ్నలు అడుగుతారు. మనకి ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ నాకు తెలిసి దగ్గర ఒక 25 వరకు ఉన్నాయి. దాని పేరు, అది ఏ ఇయర్ వచ్చింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అది సెకండ్ ఆస్పెక్ట్. దీనికి రెఫరెన్స్ బుక్స్ వచ్చేసి వాళ్ళు CBSE ఇంగ్లీష్కి అయితే CBSE వాళ్ళవి ఎన్వైరన్మెంటల్ సైన్స్ సపరేట్ బుక్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి మొత్తం కాన్సెప్ట్స్ కవర్ అయిపోతాయి. కన్వెన్షన్స్ వాళ్ళు ఆన్లైన్ బ్రౌజ్ చేసేస్తే ఈజీగా దొరికిపోతాయి వాళ్ళ కన్వెన్షన్స్ మీద. ఈ మీరు ఇప్పుడు మిటిగేషన్ స్ట్రాటజీ ఇది అన్నారు కదా, అది మీరు విభజించే ఎన్వైరన్మెంట్ లాగా చూడడానికి వీల్లేదు. దాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ లాగా చూడాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి 8, 9, 10 NCERT టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి కరెక్ట్గా వీళ్ళు చదువుకుంటే నాకు తెలిసి అది దాటి ఇంకొక ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉండదు. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పర్యావరణ విపత్తుకు సంబంధించిన ప్రధాన అంశాలేంటి, వాటికి సంబంధించిన నివారణ ఉపాయాలేంటి, ఈ 2 భాగాలుగా చూడాలి. మళ్ళీ ఇంటర్నేషనల్ ఒకటి ఉంది, నేషనల్ ఒకటి ఉంది. ఇంటర్నేషనల్ ఏమేమి కన్వెన్షన్స్ ఉన్నాయి, దానికి అనుగుణంగా మన భారతదేశం ఏమేం చేస్తుంది. చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఒక మార్కు, ఒక రన్ను, ఒక 2 దేశాల మధ్య క్రికెట్లో ఓడిపోయారంటే ఒకటే రన్తో ఓడిపోతారు. తర్వాత ఒక పెద్ద ఉద్యోగాన్ని కోల్పోవాలన్న ఒక మార్కు. ఒలింపిక్స్లో కూడా ఒక సెకను, అంటే 25 సంవత్సరాల చరిత్రలో చూస్తే గోల్డ్ మెడలిస్ట్కి తర్వాత నో మెడలిస్ట్కి 400 మీటర్స్లో 0.71 సెకండ్స్ డిఫరెన్స్ ఉందట. మధ్యలో సిల్వర్ మెడలిస్టు, బ్రాంజ్ మెడలిస్టు. కాబట్టి ప్రతి చిన్న మార్కు కూడా చాలా ప్రధానమైంది. కాబట్టి ప్రత్యేకించిన స్ట్రాటజీ మనకు అవసరం. అందుకే మనం ఇలాంటి చర్చలో పాల్గొంటున్నాం. ఇప్పుడు మరి ఆంగ్ల భాషకు సంబంధించి వొకాబులరీ, తర్వాత వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఉన్నాయి. వొకాబులరీ అంటే పదజాలం. పదజాలంలో మనకి సిననిమ్స్ అని సమానార్థాలు, తర్వాత యాంటనిమ్స్ అని వ్యతిరేకార్థాలు, హోమోఫోన్స్ అని సమోచ్చరణ పదాలు, ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పేసి క్రియాపదాలు, ఇడియమ్స్ అని చెప్పేసి జాతీయాలు. వీటిలో మన విద్యార్థులందరికీ, మన మిత్రులందరికీ సిననిమ్స్, యాంటనిమ్స్ అండ్ హోమోఫోన్స్ చాలా సులభంగా వస్తాయి. ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇక్కడ కాస్త మన వాళ్ళు కాస్త నిట్టూరుస్తుంటారు కష్టమని. ఎందుకంటే దానికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. కిక్ ద బకెట్ అని తీసుకుందాం. కిక్ ద బకెట్ అంటే చనిపోవటం అని అర్థం ఇన్ఫార్మల్గా. అదే కేవలం బకెట్ అని తనటం అని అనుకోకూడదు. సర్ఫేస్ మీనింగ్ వచ్చేసి జస్ట్ బాల్చి తనేయటం. దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి పాసింగ్ అవే అని. ఇలా ఆ సర్ఫేస్ మీనింగ్ కంటే ఆ ఇన్నర్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్. నిత్య జీవితంలో వార్తాపత్రికలలో ఏ ఇడియమ్స్ మనం వాడుతున్నాము, ఎలాంటి ప్రావర్బ్స్ వాడుతున్నాము, వీటిపైన కాస్త శ్రద్ధ పెడితే అతి సునాయాసంగా ఇంగ్లీష్ని విజయం సాధించడానికి ఒక కీలక అంశంగా తప్పనిసరిగా ఈ ఎగ్జామినేషన్లో మనం వాడుకోవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా గణేష్ గారు, అనలిటికల్ ఎబిలిటీస్కి సంబంధించి ఇంకా ఏమైనా సమాచారం మీరు దయచేసి మన వ్యూవర్స్కి ఇవ్వండి. ఈ అనలైటికల్ ఎబిలిటీకి సంబంధించి
ముందు ఇంతకుముందు చెప్పినట్టుగానే అభ్యర్థులకి అర్థమెటిక్ మీద ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి సార్. తర్వాత ఇప్పుడు హై స్కూల్ స్థాయిలో ఉండే బుక్స్నే ఎక్కువ రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు 5వ తరగతిలో కూడా ఈ అనలైటికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. మనం 5వ తరగతి కదా, 5వ తరగతి ప్రశ్న అడగడానికి అనుకోవడానికి వీల్లేదు. అది 5వ తరగతి పుస్తకంలో ఉంటుంది, కానీ దాన్ని మార్చి అడిగినప్పుడు దాని స్థాయి పెరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏం చేయాలంటే సార్, దాదాపుగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే అభ్యర్థులు చాలామంది ముందు స్టడీ చేయాల్సింది ఏంటంటే సిలబస్ని స్టడీ చేయాలి సార్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ సిలబస్ ఇచ్చినారు, పేపర్ 1 పేపర్ 2 అని. పైన నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంది, ఆ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్కి రిలేటెడ్గా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ సిస్టమ్ అని ఉంది, నెంబర్ సిస్టమ్ 1 నెంబర్ సిస్టమ్ 2 అని ఉంది. దానికి రిలేటెడ్గా ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. కానీ ఆ రిలేటెడ్ టాపిక్స్ని సరిగ్గా గమనించక ఏదో నెంబర్ థియరీ కదా అని నెంబర్ థియరీ ప్రిలిమినరీగా ఒక చాప్టర్ చదువుకొని పోతే దాని రిలేటెడ్లో ఉండే టాపిక్స్ మీద క్వశ్చన్ రావచ్చు. కాబట్టి అప్పుడు అభ్యర్థులు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితి ఉండదు. కాబట్టి ముందుగా అభ్యర్థులు ఏం చేయాల్సిన అవసరం ఏంటంటే మొత్తం సిలబస్ను, కంటెంట్ ఏమి ఇచ్చినారు, ఏం అడగబోతున్నారు అనేది ఆ సిలబస్ను పూర్తిగా వాళ్ళు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా స్టడీ చేసిన తర్వాత అభ్యర్థి ఎంపిక ఎక్కడ జాగ్రత్తగా వహించాలంటే మెటీరియల్ ఎక్కడ మనకు కాంక్రీట్గా దొరుకుతుంది. ఇప్పుడు మేడం గారు కొంత సోర్స్ చెప్పినారు, మన కృష్ణయ్య గారు ఒక సోర్స్ చెప్పినారు. ఆ సోర్స్ను వెతుక్కోవడం ఒక ప్రధాన అంశం సార్. ఎప్పుడైనా రిలవెంట్ టెక్స్ట్ బుక్ దొరికితే కనుక సబ్జెక్టుకు సంబంధించిన రిలవెంట్ సమాచారం ఉంటుంది. రేపు ఎగ్జామ్లో అడగబోయే ప్రశ్నకు రిలవెంట్ ఆన్సర్స్ మనం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎబిలిటీకి సంబంధించి వస్తే ఏంటంటే సార్, ఒక లాజికల్ సెన్స్ను వాళ్ళు పరీక్షించబోతున్నారు. కాబట్టి టీచర్కి ఆ లాజికల్ సెన్స్ ఇవాళ అవసరం ఉంది. కాబట్టి ఈ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ రావాలంటే మళ్ళీ హై స్కూల్ స్థాయిలో ఉండే మ్యాథమెటిక్స్ను ఒకసారి సమగ్రంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది సార్. చాలా బాగా చెప్పారు సార్ గణేష్ గారు. ఒక గంట సేపు సమయం ఇచ్చి ఒక వ్యక్తిని చెట్టు కొట్టమంటే ఆయన 55 నిమిషాలు గొడ్డలు నూరుకుంటా అన్నాడట. అదా ఏంటండి అంటే ఏముందండి 5 నిమిషాలు షార్ప్గా ఉంటే కట్ చేయడం. సో ఈ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది ఒక ఎత్తు, ఆ ఎగ్జామినేషన్ టైంలో దాన్ని ప్రజెంట్ చేయడం మరొక ఎత్తు. చాలా సంతోషం సార్. దీపిక్ గారు మీరు చెప్పండి, తెలంగాణ ఫార్మేషన్ అనేది చాలా ప్రధానమైన అంశం ఈ పరీక్షలో. ఈ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? ఉద్యమం డేట్ మనం చూసుకుంటే యాక్చువల్లీ 1948 నుండి 2014 ఫార్మేషన్ వరకు మొత్తము టైం లైన్ లాగా చదవాలండి. అంటే ప్రతి డేట్ ఇంపార్టెంట్ డేట్స్, ఇప్పుడు ముల్కీ 1952 అజిటేషన్ అయింది, అసలు ఎందుకు మొదలైంది, దాన్ని ప్రారంభించింది ఎవరు, ఏ రోజున మొదటి బంద్ జరిగింది, ఏ రోజున మొదటి ఫైరింగ్ జరిగింది, మొదటి ఫైరింగ్లో చనిపోయిన మనిషి పేరేంటి, ఇట్లాంటి వాటి మీద బాగా ఫోకస్ ఉంటుంది. సో మీరు ఒక టైం లైన్ లాగా దాన్ని రాసుకొని దాన్ని రిపీటెడ్గా రివైజ్ చేయాల్సి వస్తుంది. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషనే ఎక్కువ అడుగుతారండి. ఒక పర్టిక్యులర్ ఈవెంట్కి సంబంధించింది ఆ డేట్ ఎవరెవరు మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎందుకు జరిగింది, అది దానివల్ల నెక్స్ట్ ఏమైంది, ఈ 4 తెలియాలి. సో ఆ టైం లైన్ లాగా వీళ్ళు రాసుకొని చదవగలిగితే అది చాలా ఈజీ అవుతుంది. దానికి ప్రకాష్ గారి బుక్స్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. కాకపోతే ఒక్కటి ఏంటంటే చాలా విస్తృతంగా ఉంది, 700-800 పేజెస్ ఉంది. అంత డీటెయిల్డ్గా అనాలిసిస్ చదవకుండా ఉట్టి ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. నాకు తెలిసి తెలంగాణ ఫార్మేషన్ మీదనే ఒక 5 నుండి 6 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందండి. సో దాని మీద బాగా ఫోకస్ చేయాలి. ధన్యవాదాలు దీపిక్ గారు. సో థ్యాంక్ యూ. మరి కృష్ణయ్య గారు మీరు చెప్పండి, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, ఇది చాలా మరో ప్రధానమైన అంశం. సో ఎకనామిక్స్కి సంబంధించి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి? ఎకనామిక్స్కి సంబంధించి స్కూల్ స్థాయిలోనే బేసిక్స్ ఉన్నాయండి. మీకు 6వ తరగతి నుండి ఎకనామిక్స్ అనేటువంటిది ఒక పార్ట్ ఏర్పాటు చేసి ఆ పార్ట్లో డిమాండ్ గురించి కానీ, సప్లై గురించి కానీ, ఆ తర్వాత మన యొక్క జాతీయ ఆదాయం గురించి కానీ, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ లోపల వస్తున్నటువంటి మార్పులు, అంటే దీంట్లో ఇంతకు ముందు ఉన్నటువంటి మిక్స్డ్ ఎకానమీ కానీ, ప్లానింగ్ కానీ, ఆ తర్వాత అంటే ప్రణాళిక విధానం కానీ, ఆ తర్వాత నీతి ఆయోగ్, ఇప్పుడు కొత్తగా ప్లానింగ్ని ప్రణాళిక సంఘాన్ని నీతి ఆయోగ్గా మార్పు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడానికి ద్రవ్యోల్బణం కానీ, ధరలకు సంబంధించినటువంటి విషయాల లోపల కానీ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎకనామిక్స్ అనేది ఈ షార్ట్ పీరియడ్లో చాలా వ్యాస్ట్ సిలబస్ కాబట్టి ఇంతకుముందు పరీక్షల లోపల వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల్ని చూసి ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో ఆ చాప్టర్ చదవడం అనేది చాలా అవసరం. అందుకోసమే
ఈ ఎకనామిక్స్ని స్కూల్ స్థాయి నుండి చదువుకుంటూ వస్తే ఈజీ అవుతుంది. ఒకేసారి ఈ బిట్లు మాత్రమే చదివి బిట్ల ద్వారా ఏదన్నా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అంటే అది నా దృష్టిలో అయితే బిట్లు చదవడం ద్వారా ఒక ఉద్యోగం సంపాదించడం సాధ్యం కాదు. పుస్తకం చదవండి, డిస్క్రిప్టివ్ మ్యాటర్ని చదవండి, డిస్క్రిప్టివ్గా చదవండి. ఆ విధంగా చదివి ఆ తర్వాత క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మీరు ఒక బిట్ చదివారు, రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది, నానాజ సమితి ఎప్పుడు ఏర్పడింది అంటే మీరు ఈజీగా 1920లో నానాజ సమితి ఏర్పడింది అని ఆన్సర్ చేయగలరు. కానీ క్వశ్చన్ అడిగేటప్పుడు 2 ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో ఏర్పడిన అంతర్జాతీయ శాంతి సంస్థ ఏది అన్నప్పుడు మీరు అలాంటి క్వశ్చన్ మీరు చదివినటువంటి బుక్స్ లోపల లేకపోయినట్టయితే దీనికి ఆన్సర్ చేయలేరు. అదే ఒక బుక్ చదివినట్టయితే ఆ మెటీరియల్లో ఈజీగా చేయగలుగుతారు. అట్లాగే ఎకనామిక్స్కి సంబంధించినటువంటివి కూడా బేసిక్ కాన్సెప్ట్ 6th క్లాస్ నుంచి చదువుకుంటూ వచ్చినట్టయితే ఎలాంటి ఆన్సర్ అడిగినా డిమాండ్ మీద ఇతరత్ర ఏ విషయం మీద అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ధన్యవాదాలు కృష్ణయ్య గారు. దీపిక్ గారు, ఎకనామిక్స్కి సంబంధించే మనకి సోషల్ డెవలప్మెంట్, సమాజ అభివృద్ధి, అది జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఈ రెండు, దానికి సంబంధించి మిమ్మల్ని ప్రశ్న అడిగే కంటే ముందు ఒక ఫోన్ లైన్లో మిత్రులు ఉన్నారు. వీల్ ఎక్స్పెక్ట్ దాట్. అండ్ హలో. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఐఎమ్ రాంబాబు ఫ్రమ్ వరంగల్. రాంబాబు గారు, అడగండి మీ ప్రశ్న. సార్, నాది బిఏడీలో వచ్చేసి మెథడాలజీ, ఓకే, బయో సైన్స్ అండ్ ఇంగ్లీష్. ఓకే సార్. ఓకే. బట్ నాది ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను సార్. ఓకే. ఇప్పుడు నేను పీజీటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందా సార్? నోటిఫికేషన్ గణేష్ గారు మీరు చెబుతారా దీనికి? సార్, మీరు ఒకసారి నోటిఫికేషను ఇంతకుముందు చూసి ఉండాలి. నోటిఫికేషన్లోనే ఈ విషయం మీకు స్పష్టం అవుతుంది సార్. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రిలిమినరీగా రిలీజ్ చేసిన నోటిఫికేషను ప్రభుత్వం వారు వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి మళ్ళీ తిరిగి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది సార్. ఆ రిలీజ్ అయిన నోటిఫికేషన్ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవాళ స్పష్టంగా ఒక పోస్టు, దాని రేంజ్, తర్వాత దాని యొక్క సిలబస్, దానికి సంబంధించిన క్వాలిఫికేషను, దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా స్పష్టంగా నోటిఫికేషన్లో ఇంతకుముందు రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఉన్నాయి సార్. మీరు చూడొచ్చు. లేకపోతే తర్వాత వచ్చే నోటిఫికేషన్లో అయినా ఈ అంశం స్పష్టంగా ఉంటుంది. మీరు దాన్ని స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ గణేష్ గారు. దీపిక్ గారు, అదే సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా అండ్ స్పెషల్ రెఫరెన్స్ టు తెలంగాణ. అయితే మీరు ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ సిలబస్లో కొద్దిగా ఓవర్లాప్ ఉందండి. ఎందుకంటే మనం సోషల్ ఎక్స్క్లూజన్ పాలసీస్ అన్నప్పుడు కూడా మనం చదివేది ఈ సోషల్ డెవలప్మెంట్ రిలేటెడ్ పాలసీసే. మళ్ళీ సోషల్ డెవలప్మెంట్ అన్నా కూడా అదే చదువుతాం. కాకపోతే తేడా ఏంటంటే సోషల్ డెవలప్మెంట్లో మనం దాన్ని మళ్ళీ సోషల్ కోటన్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. లైక్ ఎడ్యుకేషన్ ఒకటి, పావర్టీ అలీవియేషన్ ఒకటి, తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి. సో మళ్ళీ ఏం చేయాలంటే ఒక స్కీమ్ ఉంటే అది అసలు దేనికి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించిందా, ఎంప్లాయ్మెంట్కి సంబంధించిందా, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిందా, మైనారిటీస్కి సంబంధించిందా, ఆ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని అసలు ఎప్పుడు మొదలుపెట్టారు, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వరకు బేర్ చేస్తుంది కాస్ట్, స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు బేర్ చేస్తుంది, మిషన్ మోడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ ఉంది, దానికి ఒక ఇయర్ ఉంది, ఈ ఇయర్ లోపు మనం ఇది అచీవ్ చేయాలని ఆ ఇయర్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే సోషల్ డెవలప్మెంట్లో ప్రతి స్కీమ్కి ఒక 5-6 అంశాలు గమనించాలి. ఫస్ట్ కావాల్సింది డేట్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ ప్లేస్లో స్టార్ట్ అయింది, ఏ మినిస్ట్రీ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, మినిస్ట్రీ కూడా అడుగుతారు. తర్వాత ఎవరు బెనిఫిషియరీ, దాంట్లో లబ్ధిదారులు ఎవరు, కొన్ని మైనారిటీ, కొన్ని విమెన్, కొన్ని బీపీఎల్ ఫ్యామిలీస్ ఇట్లా ఉంటాయి అన్నమాట. లబ్ధిదారులు ఎవరు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ పర్పస్, దానికి ఒక టైం లైన్ ఉందా లేదా, ఈ 6 పాయింట్స్లో వాళ్ళు ఈయన గమనించుకుంటే ఇది వాళ్ళకి సోషల్ డెవలప్మెంట్లోనూ యూజ్ అవుతుంది, సోషల్ ఇన్క్లూషన్లోనూ యూజ్ అవుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి మీ దృష్టిలో ఏదైనా పుస్తకం అందుబాటులో ఉందా? సోషియో ఎకనామిక్ సర్వేని మించిన పుస్తకం ఉండదండి దీనికి. ఇంకొకటి ఏంటంటే మన గవర్నమెంట్ చాలా టెక్ ఫ్రెండ్లీ, మీకు అన్ని వెబ్సైట్స్లలో ఉన్నాయి. మీరు ఒక పర్టిక్యులర్ మినిస్ట్రీకి వెళ్తే దాని వెబ్సైట్లో ఆ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ లిస్ట్ మొత్తం ఉంటుంది. మీకు ఇంకా దానికంటే ఒథెంటిక్ సోర్స్ కూడా ఉండదు. సో మీరు దీనికి సంబంధించి మీరు చూడాల్సిన 2 సోర్సులు, ఒకటి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ, కన్సర్న్డ్ మినిస్ట్రీ వెబ్సైట్. ఇండియా ఇయర్ బుక్లో కూడా మీకు ఈ స్కీమ్స్ అన్నీ చాలా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. ఎడ్యుకేషన్ సంబంధించి, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి మినిస్ట్రీ వైజ్గా విభజించి ఉంటాయి. మీరు అది చూసినా సరిపోతుంది.
థ్యాంక్ యూ దీపిక్ గారు, చాలా బాగా చెప్పారు. మీరు ఒక ఫ్రేజ్ వాడారు, టెక్ ఫ్రెండ్లీ అని. నిజమే, మన ఈ కార్యక్రమాలను కూడా మనము యూట్యూబ్లో అందుబాటులో మన మిత్రులకు అందుబాటులో ఉంచుతున్నాం. వాళ్ళు పదే పదే వీటిని చూడటం వల్ల అంటే మనకు వచ్చినటువంటి వ్యూవర్షిప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం గ్రూప్ 2లో చూసాం ఎంత విజయం, ఆ క్లిక్స్, ఆ వ్యూస్, వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కూడా నిజంగా మన ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా గరిష్టంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచితంగా ఇలాంటి గైడెన్స్ చేరుకోవాలి. మనకి మనందరం ఎబిలిటీస్లో ఈక్వల్గా లేకపోయినా ఆపర్చునిటీస్ విషయంలో మనందరం ఈక్వల్ ఆపర్చునిటీస్ పొందాలన్న ఉద్దేశం చాలా మంచిది. కాబట్టి ఆ రకంగా ఆయా నిపుణుల సూచనలు మనం పాటిద్దాం. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఆ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో కాంప్రహెన్షన్ అని చెప్పేసి ఒక అంశం ఉంది. కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అని అర్థం, అర్థం చేసుకోవటం అని అర్థం. ఒక పారాగ్రాఫ్ ఇచ్చే అవకాశం ఉంది, కింద కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇది మనం చిన్నప్పటి నుంచి ప్రతి పోటీ పరీక్షలో చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన అంశం. ఒక వ్యక్తి యొక్క సమగ్ర భాషా నైపుణ్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దాంట్లో ఏముంటాయి అనే కంటే ఏముండదు అని అడగొచ్చు. అన్నీ తెలిస్తేనే కింద ఇచ్చిన ప్రశ్నలకి జవాబు రాయొచ్చు. అయితే నిపుణులు సూచించే ఒక సూచన ఏంటంటే, ముందుగా మీరు ఇచ్చిన పారాగ్రాఫ్ చదవకూడదట. ఆ కింద ఇచ్చినటువంటి ప్రశ్నలని డైరెక్ట్గా చదవండి. ఆ ప్రశ్నలు చదివిన తర్వాత పారాగ్రాఫ్ దేని గురించి అడుగుతున్నారో ముందు ప్రశ్నలను చూస్తే తెలుస్తుంది. ఉదాహరణకు ఎక్స్ ఎక్కడ పుట్టాడు, ఎక్స్ 1976లో ఎక్కడికి వెళ్ళాడు, ఎక్స్ తల్లిదండ్రులు ఎవరు అనగానే మనకి ఈ అంశాలే దృష్టిలో ఉంటాయి. పారాగ్రాఫ్ చదివేటప్పుడు టక్కున కొన్ని జవాబులు తెలుస్తాయి. ఆ రకంగా సమయాన్ని మిగుల్చుకొని గరిష్టంగా మనం కాంప్రహెన్షన్ అనే అంశంలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్ట్రాటజీస్ పాటించవచ్చు. బట్ మొత్తానికి వ్యాకరణాన్ని లోతుగా అధ్యయనం చేసే గ్రామీణ విద్యార్థులకు చాలా ఇష్టం కూడా ఉంటుంది వ్యాకరణాన్ని. అలా అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రామర్ తప్పదు. కాకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో గ్రామర్ అనగానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బెంబెలెత్తుంటారు, ఇది మాకు రాదని. కాబట్టి ఎవరి లోపాలు ఎక్కడున్నాయి, మన స్ట్రెంగ్స్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ అంటారు, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, ఉన్న ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్స్ ఏంటి. స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి, వీక్నెసెస్ తగ్గించుకోవాలి, ఆపర్చునిటీస్ను పెంచుకొని థ్రెట్స్ తగ్గించుకోవాలి. ఆటోమేటిక్గా స్ట్రాటజీతో మనం ముందుకెళ్ళొచ్చు. మరి ఇప్పుడు గణేష్ గారు మీరేదో చెప్పదలుచుకున్నారు, చెప్పండి. ఇంగ్లీష్కి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పింది కదా, ప్లీజ్. ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ ఏదైతే ఇవాళ ప్రిలిమినరీ ఎగ్జామ్లో పెట్టినారో ఆ కంప్లీట్ సిలబస్ కూడా ఇవాళ హై స్కూల్ స్థాయిలో పిల్లలకు ఉంది సార్. దానికి రిలేటెడ్గానే ఈ సిలబస్ పెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఏం చేయాలంటే ఇవాళ హై స్కూల్ స్థాయిలో ముఖ్యంగా 6th నుంచి 10th వరకు ఇంగ్లీష్ పేపర్స్ అన్నీ కూడా క్వశ్చన్ పేపర్లు ఎట్లా అడుగుతున్నారు, 10th క్లాస్లో ఉండే 2 పేపర్లు కనుక గమనిస్తే ఆ పేపర్ల స్థాయిని బట్టి ఈ క్వశ్చన్ పేపర్లో సెట్ చేస్తారు. కాబట్టి అభ్యర్థి దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇవాళ టీజీటీ అయినా పీజీటీ అయినా టీజీటీ టీచరు 6th to 8th చెప్తాడు సార్, 5th to 8th. పీజీటీ టీచరు 8th to 10th చెప్తాడు. టీజీటీ అయినా పీజీటీ అయినా హై స్కూల్ స్థాయి టీచరే, కాకపోతే క్వాలిఫికేషన్ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఇవాళ ఇంగ్లీష్ సిలబస్ ఫ్రేమ్ చేసింది. మ్యాథమెటిక్స్లో కూడా రేపు అంటే నెక్స్ట్ చర్చ వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. ఆ సిలబస్ అంతా కూడా ఏం చేశారంటే హై స్కూల్ స్థాయి పిల్లలకి ఇవాళ టెక్స్ట్ బుక్స్ ఎట్లయితే ఫ్రేమ్ చేసినారో ఆ కరికులం ఫ్రేమ్ వర్క్ ఎట్లయితే ఉన్నదో దాని ప్రకారంగానే ఇవాళ టీచర్ను వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆ రిక్రూట్ చేసుకునేటప్పుడు ఆ ప్రశ్నావళి కూడా దానికి అనుకూలం, దానికి రిలేటెడ్గా ఉంది. కాబట్టి మీరు చెప్పే ఇప్పుడు ఈ కాంప్రహెన్షన్ ఎక్కువ భాగం మా ఇంగ్లీష్ పేపర్లలో ఉన్నది సార్. అంటే దీన్ని బట్టి మనము 6th నుంచి 10th దాకా ఇంగ్లీష్ యాన్యువల్ ఎగ్జామినేషన్ పేపర్ ఎలా అడుగుతున్నారో అవే అంశాలపైన దృష్టి పెడితే సరిపోతుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు గణేష్ గారు, ధన్యవాదాలు. దీపిక్ గారు మీరు చెప్పండి, సోషియో ఎకనామిక్ అంశాలు, సామాజిక ఆర్థిక అంశాలు, వీటికి సంబంధించి మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి? సోషియో ఎకనామిక్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ముందు సబ్జెక్టివ్ ఎకనామిక్స్ మీద ఫోకస్ తగ్గిపోయిందండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంది. అంటే గవర్నమెంట్ పాలసీస్, ఇది బేసిక్గా గవర్నమెంట్ తీసుకునే ప్రతి మెజర్ ఇంపార్టెంట్ దీని కింద. దీనికి నేను ముందుగా చెప్పినట్టు మీకు సోషియో ఎకనామిక్ సర్వే తెలుగులోనూ ఉంటుంది, ఇంగ్లీష్లోనూ ఉంటుంది. తెలంగాణ మీద ఇంకా అవగాహన కావాలంటే తెలంగాణ మ్యాగజైన్ అది ఉట్టి తెలుగులోనే అవైలబుల్. అది ఒకటే మ్యాగజైన్ ఇంగ్లీష్లో లేదు. సో తెలుగు మీడియం వాళ్ళకి అది అడ్వాంటేజ్. దాంట్లో ప్రతి అంశాన్ని సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కవర్ చేశారు. అదొక 6-7 months చదివితే సరిగ్గా వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని ప్రశ్నలు అందులోంచి వచ్చేస్తాయి. ధన్యవాదాలు మేడం. కృష్ణయ్య గారు, ఇంకేదైనా అంటే అభ్యర్థులు మనం ఈ అంశాన్ని అసలు మనం టచ్ చేయలేదు, ఈ అంశాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవాలి
అని అది ఏ దృష్టిలో వాళ్ళు ఏ అంశాన్ని ఇంకా ఇంక్లూడ్ చేయాలి మిమ్మల్ని అడుగుతాను. ఆ లోపల మనం ఒక ఫోన్ లైన్లో ఒక మిత్రుని క్వశ్చన్ తీసుకుందాము. హలో అండి, నమస్తే. హలో సార్, నమస్తే సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సాహితీ సార్, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. సాహితీ గారు చెప్పండి. మార్నింగ్ గురుకులంది కోచింగ్ చూశాను సార్. సంతోషం. బాగా చెప్పారు సార్. మేము గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాం సార్. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా కేటీఆర్ సార్కి, శైలేష్ రెడ్డి సార్కి ధన్యవాదాలు సార్. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ. మీరు అంటే కేవలం ఈ మాధ్యమం ద్వారా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కృషికి మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు మన టీవీ తరపున మేమంతా కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉన్న వనరులను గరిష్టంగా వాడుకొని విజయ తీరాలు చేరుకోవటమే మన యొక్క, అందుకే టీం అన్నారు, ప్రతిదీ ఒక టీం వర్క్. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అటు ప్రభుత్వం కానీ, ఇలా పెద్ద పెద్ద నిపుణులు కానీ, అభ్యర్థుల కోణంలో మీరు కానీ, మనమంతా కలిస్తేనే ఒక బంగారు తెలంగాణ సాధించుకోవచ్చు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఆ దృష్టిలో ముందుకెళ్దాం. మేడం, మీ ఫోన్ కాల్కి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్ మీరు చెప్పండి, ఇంకా ఈ కోణంలో మనం ఈ అంశాన్ని మన చర్చలో మనం తీసుకురాలేదు అనేది ఏదైనా ఉంటే. ఏ పరీక్షకు ప్రిపేర్ కావాలన్నా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అధ్యయనం చాలా అవసరం. ఈ ముఖ్యంగా పీజీటీ ఎగ్జామ్ యొక్క పరీక్ష ప్రశ్నలు జేఎల్ పరీక్షకు ఏ స్థాయిలో ప్రశ్న అడుగుతున్నారో ఆ స్థాయిలో ప్రశ్న అడగచ్చు. అంటే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ యొక్క ఎగ్జామ్ ఈ మధ్యకాలంలోనే జరిగింది కాబట్టి ఆ స్థాయి లోపల ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ సమయాన్ని రోజులో అధ్యయనం కోసం ఉపయోగించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్, సైన్స్ 2 సబ్జెక్టులు చదవడంతో పాటు ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి హిస్టరీ అంటే తెలుగు అకాడమీ చేత రూపొందించబడినటువంటి హిస్టరీ, సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి హిస్టరీని, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఈ లెసన్స్ ఇంకా బాగా సిస్టమేటిక్గా చదవండి. ఒక మంచి స్టాండర్డ్ ఆథర్ని సెలెక్ట్ చేయండి. మీరు వెళ్ళే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ లేకుంటే మీకు తెలిసినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఇవాళ మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా పుస్తకాలు వస్తున్నాయి. ఆ పుస్తకాలన్నిటి చదవకుండా మీరు హైలీ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఏ బుక్ చదివితే ఎక్కువగా మనకు ఉద్యోగాలు వస్తుంటాయి. మీరు ఉదాహరణకు చూడండి, సివిల్స్లో ర్యాంకు పొందినటువంటి వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ వస్తుంటాయి. సివిల్స్లో ర్యాంకులు సంపాదించినటువంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ని తీసుకున్నప్పుడు మేము పలానా ఆథర్ పుస్తకం ఫాలో అయితే మాకు సివిల్స్లో సీట్ సంపాదించాం, పలానా పేపర్ మేము రోజు ఫాలో అయ్యాం. ఈ విధంగా ఆ పేపర్ని ఫాలో అవ్వడం కానీ ఆ బుక్స్ని కానీ ఫాలో అయినట్టయితే మీరు ఈజీగా ఉద్యోగాలు సంపాదించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా చదివినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. నేను అందుకోసం మేము డిగ్రీ స్థాయిలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరగానే విద్యార్థులకు ఏం చెప్తామంటే, మీరు మంత్లీ ఒక మ్యాగజైన్ కొనుక్కోండి, ఏదైనా ఒక మ్యాగజైన్ కొనుక్కోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి కొనుక్కోండి, వీలైతే యోజన కొనుక్కోండి, వీలైతే తెలంగాణ పేరుతో వచ్చేటువంటి ప్రభుత్వం ముద్రించినటువంటి పుస్తకాన్ని కొనుక్కోండి. ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పోవడానికి ఉపయోగపడతాయి. రెండోది ఏమిటి అంటే, మీరు 4th క్లాస్ నుంచి చదవమని చెప్తాను నేనైతే. మూడోది ఏం చెప్తానంటే, ఒక రఫ్ నోట్బుక్ స్పెషల్గా పెట్టి పేపర్లో ఏవైతే కరెంట్ అఫైర్స్ నీ దృష్టిలో అనుకుంటావో అవన్నీ కూడా పేపర్లో వచ్చాయి రాసుకోమంటావు. 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయేలోగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి హైదరాబాద్లో మీరు మా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ సీటు సంపాదించి పీజీలో జాయిన్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి పీజీ అయిపోయేలోపు ఉద్యోగం సంపాదించుకొని ఇంటికి వెళ్ళమని చెప్తాం. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సిస్టమేటిక్గా చదివినట్టయితే సివిల్స్లో ఉద్యోగం సంపాదించవచ్చు. లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఇంకా ఇతరతర పోటీ పరీక్షల్లో కానీ ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఏ ఉద్యోగం సంపాదించాలన్నా ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు వెళ్ళి అధ్యయనం చేసినట్టయితే ఒక గోల్ ఏర్పాటు చేసుకొని
దానికోసం నిరంతరం కృషి చేసినట్టయితే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడున్నటువంటి ఈ పోటీ పరీక్షలో సక్సెస్ కావాలంటే ఇంతకుముందు నేను చెప్పినటువంటి విధంగా పాత డిఎస్సి లోపల వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్సు, పాత ఇంతకుముందు ఉన్నటువంటి టీపీపీఎస్సి క్వశ్చన్ పేపర్సు, డైట్ క్వశ్చన్ పేపర్సు, టెట్ క్వశ్చన్ పేపర్సు, ఆ తర్వాత జేఎల్ ఎగ్జామ్ కోసం జరిగినటువంటి క్వశ్చన్ పేపర్సు, ఆ తర్వాత ఏపీపీఎస్సి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్సు, ఇవన్నీ కనుక మీరు చదివినట్టయితే జనరల్ స్టడీస్ లోపల ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మీకు ఇంగ్లీష్లో కూడా సారు చెప్పినటువంటి విధంగా రెనాల్డో మార్టిన్కి సంబంధించినటువంటి పుస్తకాలు చదివినట్టయితే మీరు ఇంగ్లీష్లో బాగా సక్సెస్ అయితే ఈ ఆటోమేటిక్గా 150కి 150 మార్కులు వస్తుంది. మీరు ఇందాక డౌట్ అడిగారు, ఎంతమందిని మెయిన్కి పిలుస్తారు అంటే, నేను పేపర్లో చదివినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పోస్టుకు 15 మందిని మెయిన్కి పిలుస్తారు. మెయిన్ కూడా మీకు 2 స్థాయిల్లో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. 2 స్థాయిలో ఉండేటువంటి ఈ ప్రిలిమ్లో స్క్రీనింగ్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తాయో అవి మెయిన్లో కలపరట. కృష్ణయ్య గారు, మనకి ఇంకొక మిత్రుడు ఫోన్ లైన్లో ఉన్నారు, వారి నుంచి ప్రశ్న ఆశిద్దాం. హలో. హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు ప్రసారాలు చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రూప్ ఉదయం చూసాం, ఈ రోజు ఉదయం గురుకుల ఉద్యోగాల గైడ్ పేరిట మీరు ప్రసారం చేసినటువంటి లెసన్స్ బాగా చాలా మాకు ఉపయోగపడుతున్నాయి. గతంలో కూడా మేము గ్రూప్ 2 పరీక్షల్లో చాలా వరకు మాకు చాలా క్వశ్చన్లకు కూడా మేము ఆన్సర్ చేయగలిగినాం. అంటే కేవలం మన టీవీ వల్లనే చేయగలిగాం. ఇంతకుముందు మాకు చదువుకున్నాం, మేము మామూలుగా వేరే ఎన్నో గైడ్స్ కొంతమంది కాడ అక్కడ తెలిసిన వారి దగ్గర కూడా మేము కొంత సమాచారం సేకరించి అయినప్పటికీ కూడా ఎక్కువగా మన టీవీ వారు ప్రసారం చేస్తున్నటువంటి ఈ యొక్క లెసన్ నుంచే మాకు ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అవకాశం కలిగింది. ముఖ్యంగా ఇటువంటి అవకాశాలు కల్పించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు కూడా డిజిటలైజేషన్ పరంగా చాలా కృషి చేసి మాకు ఇటువంటి అందిస్తున్నటువంటి కేటీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ మన టీవీ సిఇఓ గారు శైలేష్ రెడ్డి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకు ఇంటికే లెసన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం చాలా అభినందనీయము. ఇలాంటి ప్రయత్నాలు ఇక ముందు మీరు చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు సార్, మీ అభినందనలకు మాకు చాలా, అంటే మాకు ఇంకా మేము వీ డ్రా ఎనర్జీ అండి. చాలా సంతోషం. మీరు ఏదో సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రశ్న అడుగుతారనుకున్నాము, కాకపోతే మీరు అభినందించడం చాలా సంతోషకరం. మరి ఇది చాలా సంతోషం సార్. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ యూట్యూబ్లో పెడతాం. మనం అవే ప్రోగ్రామ్స్ని పదే చూడటం వల్ల చాలా చక్కని నాణ్యత కలిగినటువంటి సమాచారం మనకు వస్తుంది. ఒకేసారి ఎక్కువ మెటీరియల్ చేసుకొని కూడా చదవలేకపోవటం వల్ల అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని ఫోకస్డ్గా ఈ నిపుణులు ఇచ్చే సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఇక మనకి బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్కి వస్తే మనకి స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్, అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ వాక్యంలో లోపం ఉంది లేదా ఎర్రర్ ఉంది అనేది కూడా ఒక ప్రధానమైన అంశం. మనకి గ్రామర్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అంటే విశేషణాలను ఎలా వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, బిగ్ అనేది ఒక విశేషణం, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, లేదా స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఈ కంపారిటివ్లో మనకి బిగ్గర్ దాన్ వాడతాం. సూపర్లేటివ్ ముందు ద వాడుతూ ద స్మాలెస్ట్ అంటాం. మన వాళ్ళు చేసే అయితే ఒకవేళ కంపారిటివ్లో ఇప్పుడు బ్యూటిఫుల్ అనే పదం తీసుకుంటే మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం. సో పదం పెద్దగా ఉన్నప్పుడు దాని ముందు మోర్, మోస్ట్ వచ్చి చేరుతుంది. అంతే తప్ప బ్యూటిఫుల్ని బ్యూటిఫుల్లర్ అని అనం. మన వాళ్ళు చేసే ఒక పొరపాటు ఏంటంటే డబల్ కంపారిటివ్స్, డబల్ నెగిటివ్, డబల్ సూపర్లేటివ్స్ వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టర్ దెన్ అంటే సరిపోతుంది. అలా కాకుండా మోర్ ఫాస్టర్ దెన్ అనేసరికి ఇక్కడ మోరు, ఫాస్టరు డబల్ కంపారిటివ్ అయింది. మోస్ట్ బ్యూటిఫుల్ అనాలి లేదా ఫాస్టెస్ట్ అనాలి. మన వాళ్ళు పొరపాటుగా డబల్ సూపర్లేటివ్స్ పెట్టి మోస్ట్, ఫాస్టెస్ట్ అంటారు. ఇది ఆంగ్ల భాషలో వ్యాకరణ విరుద్ధం. కాబట్టి ఐదర్ కంపారిటివ్ వాడాలి, సూపర్లేటివ్ వాడాలి, డబుల్ కంపారిటివ్స్, డబుల్ సూపర్లేటివ్స్ వాడకూడదు. ఇలాంటి భాష నైపుణ్యాలు నేర్చుకున్నప్పుడు ప్రతి పోటీ పరీక్షలో కూడా మనకి గరిష్టంగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి నైపుణ్యాలు మనము డెవలప్ చేసుకుందాం. దీపిక గారు, మరి మీరు చెప్పండి, ఈ జెండర్ రిలేటెడ్ కానీ లేదా కాస్ట్ రిలేటెడ్ లేదా ట్రైబ్ రిలేటెడ్, ఇందాక మనం ఇంక్లూజివ్ పాలసీస్ అన్నాం, దానికి సంబంధించి తప్పకుండా మెటీరియల్ చాలా తక్కువే. దానికి సంబంధించి ఇంకొంచెం విస్తృతంగా మీ అభిప్రాయాలు. ట్రైబ్స్ రిలేటెడ్ అయితే తెలంగాణ ట్రైబ్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. తెలంగాణ ట్రైబ్స్ మీద ఒక బుక్ మీకు ఆన్లైన్ కూడా దొరుకుతుంది. తెలంగాణ రిసోర్స్ సెంటర్ అని ఉంది, నాకు తెలియదు ఎంతమందికి ఇది ఐడియా ఉందో. తెలంగాణ రిసోర్స్ సెంటర్ పబ్లిష్డ్ ఒక ట్రైబ్స్ ఇన్ తెలంగాణ అని ఒక బుక్ ఉంది.
దాంట్లో తెలంగాణలో ఉన్న ప్రతి ట్రైబ్ వాళ్ళ కల్చర్ మీద, వాళ్ళ సొసైటీ మీద సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది చదివితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. జెండర్ అనేసరికి కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెక్, జెండర్ అనే 2 పదాలు వాడతాం. చాలా మందికి సెక్కి జెండర్కి ఉండే తేడాలు కూడా తెలీదు. సెక్ అంటే బయోలాజికల్ డిఫరెన్సెస్, కానీ జెండర్ అనేది సోషల్లీ కన్స్ట్రక్టెడ్. ఇప్పుడు జెండర్ అనేది యూనివర్సల్ కాదు, కానీ సెక్ అనేది యూనివర్సల్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండే తేడాలని మనం సెక్ అంటాం. జెండర్ అనేసరికి మన సొసైటీలో ఆడవాళ్ళంటే ఇది చెయ్యాలి, మగవాళ్ళంటే ఇది చేయాలి, అది సోషల్లీ కన్స్ట్రక్టెడ్. సో ఇట్లాంటి కొన్ని పదాల అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అబాలిష్డ్ కాదు, ఐ మీన్ అది లేదు, కానీ సెక్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మాత్రం ఉండకూడదు అంటుంది కాన్స్టిట్యూషన్. సో ఇట్లాంటి కొన్ని పాయింట్స్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ని వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. జెండర్, సెక్కి, ట్రైబ్స్కి సంబంధించి ట్రైబల్ లైఫ్ స్టైల్, సివిలియన్ లైఫ్ స్టైల్, మన కామన్ లైఫ్ స్టైల్ చాలా చాలా తేడా ఉంటుంది. ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎందుకు తేడా, వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ వస్తాయి. ట్రైబ్స్లో కిన్షిప్ ఇంపార్టెంట్, వాళ్ళ రిలేషన్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇగాలిటేరియన్ సొసైటీ వాళ్ళది, మనలాగా పోటీలు ఉండవు వాళ్ళకి. సో ఇట్లాంటి తేడాల మీద కొంచెం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి తెలుగు అకాడమీ బుక్ ఉందండి, సామాజిక శాస్త్రం మీద బుక్ ఉంది. ఇంటర్మీడియట్లో ఉంది, వాళ్ళకి BAలో ఉంది. కానీ నాకు తెలిసి జనరల్ స్టడీస్ కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్ బుక్ మోర్ దెన్ ఎనఫ్, అది సరిపోతుంది. ధన్యవాదాలు దీపిక గారు. అంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ మనం ఏదైతే షార్ట్ టైంలో ఉందనుకున్నామో, దీని తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. అది కూడా పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి 150 మార్కులకు, సేమ్ 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. అంటే ఒక్కొక్క ప్రశ్నని ఒక్కొక్క నిమిషంలో పూర్తి చేయాలి. సో ఆ 300 మార్కులకు కానీ గణేష్ గారు అప్పుడు ఉండేటటువంటి ప్రిపరేషన్ ఎలా ఉండాలి? ఎందుకంటే కేవలం ప్రిలిమ్స్ అని కాకుండా మెయిన్స్ను కూడా ఇప్పటికే దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా ప్రిపేర్ చేసే వాళ్ళే విజయ తీరాలకు చేరుకుంటారు. దానికి సంబంధించి మీ సూచన? అంటే ఇప్పుడు మెయిన్ పేపర్లో సార్, మెయిన్ ఎగ్జామ్స్కి ప్రతి సబ్జెక్ట్కి 2 పేపర్లు ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంది. తర్వాత ఈ పేపర్ 1 పెడగాజీ ఆఫ్ ది పర్టికులర్ సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే మ్యాథమెటిక్స్ అంటే పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని. దీంట్లో పేపర్ 1గా ఒకటి ఉన్నది. పేపర్ 2 వచ్చేసి కంప్లీట్గా కంటెంట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ పేపర్ 1లో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని, డెవలప్మెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ అని, ట్రెండ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని, చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్ మ్యాథమెటిక్స్, ఇట్లాంటి వాటి మీద టాపిక్స్ ఉన్నాయి. ఇంకొక పర్టికులర్ అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే పేపర్ 1కి సంబంధించి మ్యాథమెటిక్స్లో CCE అనే ఒక కొత్త మెథడు మేము అడాప్ట్ చేస్తున్నాం. పర్టికులర్గా మా స్కూల్ ఎడ్యుకేషన్లో CCE. ఈ CCE అనే మెథడ్ కాలేజ్ ఎడ్యుకేషన్లో పరిచయం లేదు, అది లేదు కూడా. కాబట్టి ఆ CCE మెథడ్లో సంబంధించి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం మీద ప్రతి సబ్జెక్ట్ను ఈ CCE మెథడ్లోనే మేము ఇప్పుడు ఫాలో అవుతాం. కాబట్టి మ్యాథమెటిక్స్ను CCE మెథడ్లో టీచ్ చేయడానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పర్టికులర్గా ఈ పేపర్ 1 మ్యాథమెటిక్స్లో మొత్తం 10 టాపిక్స్ ఉన్నాయి సార్. ఈ 10 టాపిక్స్లో ఎక్కువ ఫోకస్ CCE మీద ఉండే అవకాశం ఉంది. మిగతా ఉన్నాయి, మిగతా మెథడాలజీ ఉంది, మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఎన్ని మెథడ్స్ ఉన్నా కూడా ఇప్పటికీ చాలా మెథడ్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. వాటిలో ఇప్పుడు మనం ఫాలో అయ్యే CCE కాబట్టి ఫోకస్ CCE మీద చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ కంటెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఇక దీని గురించి మాట్లాడాలంటే చాలా టైం తీసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా మనం కూర్చున్నప్పుడు ఎవరైనా సబ్జెక్టుకి సంబంధించి వచ్చి నిపుణులు వస్తే మళ్ళీ దీన్ని అనాలసిస్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు సమయాభావం వల్ల కొంచెం మనం దీని గురించి మాట్లాడుకుంటే సరిపోద్ది. ఈ నెంబర్ 2 అంటే మ్యాథమెటిక్స్ పేపర్ నెంబర్ 2లో ఒక 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది సార్. ఈ 8 టాపిక్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్లో ఉండే 2 years కంటెంట్, డిగ్రీ లెవెల్లో ఉండే 3 years కంటెంట్ ఉండాలి. నిజానికి 1990లో ఒకసారి ఈ PGTకి సంబంధించిన ఎగ్జామ్స్, TGTకి సంబంధించిన ఎగ్జామ్స్ ఫస్ట్ టైం గురుకుల రెసిడెన్షియల్ సొసైటీ వాళ్ళు నిర్వహించారు. అప్పుడు నేను కూడా ఆ ఎగ్జామ్ రాసినాను. అప్పుడున్న దానికి దీనికి ఒక తేడా ఉంది సార్. అప్పుడు డిగ్రీ సిలబస్ అనే ఒక చిన్న మాట చెప్పి డిగ్రీ సిలబస్ను మొత్తం ఎలాబొరేటెడ్గా కంప్లీట్ డిగ్రీ 3 yearsలో ఉండే కంటెంట్లో నుంచి మొత్తం క్వశ్చన్స్ అడిగారు. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని కొంచెం కుదించి కొంచెం తగ్గించి
రిలేటెడ్ టు హై స్కూల్ సిలబస్. ఓకే, రిలేటెడ్ టు హై స్కూల్ సిలబస్ అంటే అభ్యర్థులు గమనించాల్సింది అనవసరంగా వేరే పుస్తకాలు చదివి టైం వేస్ట్ చేయొద్దు. ఒక ఉదాహరణకి ఇప్పుడు మ్యాథమెటిక్స్ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులస్ అనే ఒక సబ్జెక్ట్ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాలిక్యులస్ ఇందులో లేదు. కానీ మ్యాథమెటిక్స్ విషయం వస్తే క్యాలిక్యులసే అత్యంత ప్రధానమైన సబ్జెక్ట్, కానీ వాళ్ళది లేదు. ఎందుకు లేదంటే క్యాలిక్యులస్ రిలేటెడ్ కలన గణితము అనే ఒక సబ్జెక్ట్ క్యాలిక్యులస్, అది దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఏది కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో లేదు, అంటే హై స్కూల్ లెవెల్లో లేదు. ఇంతకుముందు ఒక టాపిక్ ఉండేది లిమిట్స్, అవధులు అనే ఒక టాపిక్ ఉండేది, అది ఇవాళ ఆ టెక్స్ట్ బుక్లో లేదు. కాబట్టి ఆ క్యాలిక్యులస్ అనే అంశాన్ని ఇవాళ దీంట్లో నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దాన్ని గమనించి ఏవైతే రిలేటెడ్ టాపిక్స్ హై స్కూల్ సిలబస్కు సంబంధించి, హై స్కూల్ మ్యాథమెటిక్స్ సిలబస్కి సంబంధించి దానికి రిలేటెడ్గా ఉండే పై స్థాయిలో అంటే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఇమ్మీడియట్ పోస్ట్ పేరు పీజీటీ అయినప్పుడు కూడా పీజీ సిలబస్ లేదు. పీజీ సిలబస్ ఉంటే ఇంకా అదనపు ఇబ్బంది ఉండేది, చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది మ్యాథమెటిక్స్కి వస్తే. కాబట్టి డిగ్రీ స్థాయిలో ఉంది కాబట్టి ఆ డిగ్రీ స్థాయిలో హై స్కూల్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్, హై స్కూల్ టెక్స్ట్ బుక్లో ఏదైతే కరికులం ఫ్రేమ్ వర్క్ ఉందో, కరికులం ఫ్రేమ్ చేసి పెట్టినరో దానికి రిలేటెడ్ డిగ్రీలో ఉండే టాపిక్ చదవాల్సిన అవసరం. తర్వాత ఇంకొక అభ్యర్థులు ఇంకోటి మ్యాథమెటిక్స్లో గమనించాల్సిందంటే ఇప్పుడు ప్లేన్ జామెట్రీ ఉంటుంది సార్. ప్లేన్ జామెట్రీ అంటే దానికి ఒక రేంజ్ ఉండదు, ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. ఇప్పుడు జామెట్రీ అది కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది. కోఆర్డినేట్ జామెట్రీలో 2 పార్ట్లు ఉంటాయి. ఒక పార్ట్ వచ్చి 2 డైమెన్షనల్ జామెట్రీ, 3 డైమెన్షనల్ జామెట్రీ. గమనించాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్ డిగ్రీలో కంప్లీట్ ఫైనల్ ఇయర్ వరకు అంటే డిగ్రీలో ఉండే సిలబస్ మొత్తం ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు దాన్ని గమనించి ఇది మొత్తం పూర్తిగా డిగ్రీ స్థాయిలో ఉండేది, సమగ్రమైన లోతైన అధ్యయనం చాలా అవసరం. కాబట్టి ఇది గమనించి అనవసరమైన టాపిక్స్ జోలికి వెళ్ళకుండా దాని మీద టైం వేస్ట్ చేయకుండా ఈ సిలబస్ను సమగ్రంగా అధ్యయనం చేసి రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇవాళ అభ్యర్థులంతా అడుగుతున్న మాట ఏంటంటే మాకు టైం తక్కువ ఉంది, మేము ఎట్లా ఈ టైంలో ప్రిపేర్ కావాలని ఒక ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి ఈ టైంలో చదవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. మనం ఇంకొక ఫోన్ లైన్లో ఒక మిత్రుడు ఉన్నాడు, మనం వి విల్ ట్రై టు టేక్ హిస్ క్వశ్చన్. హలో హలో నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు రమేష్ అండి, కుషాగూడ నుంచి మాట్లాడుతున్నాను. రమేష్ గారు చెప్పండి, కుషాగూడ నుంచి. సార్ ఉదయం నేను ఇంగ్లీష్ లెసన్ చూశాను, పొలిటికల్ సైన్స్ చూశాను, బాగున్నాయండి. ఓకే, అయితే ఇప్పుడు ఇంగ్లీష్లో గ్రామర్కి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుందని అంటారు? రమేష్ గారు, అదే మనకి ఇంగ్లీష్లో ఇప్పుడు 10th స్టాండర్డ్లో బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అన్నారు. అందులో 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమో స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్ అని చెప్పేసి దాంట్లో టెన్సెస్, తర్వాత హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఫైనైట్, నాన్ ఫైనైట్ వర్బ్స్, ఇలా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్ని గ్రామర్ చాప్టర్స్ ఒక అంశంగా తీసుకున్నారు. వొకాబులరీలో వాళ్ళు సినానిమ్స్, యాంటానిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఈడియమ్స్ ఇలా పదజాలాన్ని ఒక 2వ విభజన తీసుకున్నారు. వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అని పదాలను ఎలా వాడాలి, అప్రోప్రియేట్ వర్డ్స్, ఆఫెన్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఏంటి, ఎర్రర్స్ని ఎలా స్పాట్ చేయాలి, ఇలా 3 అంశాలుగా ఈ 10th క్లాస్ ఇంగ్లీష్ని డివైడ్ చేయడం జరిగింది. ఇందాక చాలా మంచి ప్రశ్న అడిగారు ఆ మేడం, నాన్ ఫైనైట్ వర్బ్ అంటే ఏంటి అని. అయితే ఇందాక మనకి ఇక్కడ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఈ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది దాన్ని ఒకసారి కనుక చూస్తే ఆ కోణంలోనే విద్యార్థులను టెస్ట్ చేస్తాం. కాబట్టి ఆ అవగాహన ఉపాధ్యాయుడికి ఉండాలి. కాబట్టి ఒక్కసారి మీరు ఆ మోడల్ పేపర్స్ చూడండి, తప్పనిసరిగా మీకు ఒక క్లారిటీ వస్తుందండి. దీపిక గారు మీరు చెప్పండి, మరి ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి, ఈవెన్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి దీని తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దేనికి ప్రిపేర్ అయినా వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే సిలబస్ మీద కంప్లీట్ అవగాహన. మేము వాళ్ళని పదే సిలబస్ చదవమంటాం, గుర్తుండే వరకు చదవండి. ఎందుకంటే మీకు అసలు ఏమి చదవాలో ఏమి చదవద్దో తెలియకూడదు, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏ సబ్జెక్టుకి ఏ బుక్ నేను చదువుతాను అన్న క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఎక్కువ ఏమైపోతుంది అంటే అది పెట్టకపోతే కనిపించిన ప్రతి పుస్తకం వల్ల చదువుతాం, ఎక్కడ మొదలు పెట్టినామో తెలియదు, ఎక్కడ ఎండ్ చేస్తున్నామో తెలియదు. దానివల్ల రిపిటేషన్ ఉండదు, ప్రాపర్ స్ట్రాటజీ ఉండదు. సో ప్రతి సబ్జెక్ట్కి నేను ఇది చదువుతాను అన్నది సెకండ్. థర్డ్ ఏంటంటే
అది చదివి అదే సబ్జెక్ట్ని పదే పదే చదవడం ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. చాలా మటుకు ఏం చేస్తామంటే చదువుతారండి, గంటలు గంటలు చదువుతారు, కానీ నాకు అసలు ఎంత గుర్తుంటుంది, రేపు పొద్దున నేను అక్కడ ఏం పెట్టగలుగుతాను అన్నది ఆలోచించరు. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్. ఈ 3-4 కొంచెం జాగ్రత్తగా వహిస్తే. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ చేసే తప్పు, ఒక ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఒక ఏరియా మీద తక్కువ ఫోకస్ చేస్తారు. బ్యాలెన్స్ అండ్ ప్రిపరేషన్ ఇస్ ద కీ. అన్ని ఏరియాస్ నెగ్లెక్ట్ చేయకుండా చదవాలి. అయితే దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలన్నది పాత క్వశ్చన్ పేపర్స్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. అది చాలా బాగా చెప్పారు. అంటే ఏదో 3R అని ఒక సీక్రెట్ చెప్తారు, అంటే రివిజన్ రివిజన్ రివిజన్, ఇంతే. అంటే పదే పదే అదే. మనకి ఫోన్ లైన్ లో ఇంకో మిత్రులు ఉన్నారు, విల్ టేక్ ద క్వశ్చన్. హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, ప్లీజ్ గో ఆన్. నేను కరీంనగర్ నుంచి మనీషా మాట్లాడుతున్నాను సార్. మనీషా గారు ప్లీజ్ గో ఆన్. సార్ మీరు అంటే ఇప్పుడు గురుకుల్ది అంటే ఇది ప్రసారం చేస్తున్నారు కదా, చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి సార్, చాలా థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ప్రీవియస్ గా మీరు టెలికాస్ట్ చేసిన గ్రూప్ 2వి కూడా మేము అంటే ఫాలో అయ్యాము, చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి సార్, చాలా థ్యాంక్ యూ. తెలంగాణ గవర్నమెంట్ కి, కేసీఆర్ సార్ కి, శైలేష్ సార్ కి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ప్లీజ్. మీరు ఇప్పుడు 150 మార్క్స్ కదా సార్ పేపర్, గురుకుల్ పేపర్, సో మొత్తం సిలబస్ కవర్ చేస్తారా సార్? కమ్ అగైన్, మళ్ళీ చెప్పండి. అంటే గురుకుల్ది 150 మీరు మొత్తం సిలబస్ టెలికాస్ట్ చేస్తారా, మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని కవర్ చేస్తారా? వీలైనంత వరకు అంటే సిలబస్ లో ఉండే ప్రతి అంశాన్ని ఆల్రెడీ గ్రూప్ 2లో అలాగే చేశారు, ప్రతి ప్రోగ్రామ్ యూట్యూబ్ లో అందుబాటులో పెట్టారు. ఇప్పుడు కూడా అలా చేయాలనే సంకల్పంతోనే మన టీవీ ముందుకు వెళ్తా ఉంది. మీరు ఆ ప్రోగ్రామ్స్ కొరకు జస్ట్ యూ కెన్ సే వాచ్ దట్ మన టీవీ ప్రోగ్రామ్స్ ఆర్ ఈవెన్ కలెక్ట్ ఆల్ ద వీడియోస్ ఫ్రమ్ యూట్యూబ్. డెఫినెట్లీ దే విల్ కీప్ దెమ్ అవైలబుల్ ఆన్ యూట్యూబ్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ ఫర్ ది కాంప్లిమెంట్. అదండి. మరి కృష్ణయ్య గారు, మరి మీరేమంటారు? ఇప్పుడు దీపిక గారు చెప్పారు, తర్వాత గణేష్ గారు చెప్పారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి వాళ్ళ స్ట్రాటజీ, మీ యొక్క టిప్స్ ఏంటి? మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి సోషల్ స్టడీస్ కాంటెంట్ లోపల సిలబస్లో ఏవైతే ఇచ్చారో సిలబస్లో ఉన్నటువంటి దాన్ని వెరీ ఇంపార్టెంట్ అనుకున్నటువంటి అన్నీ కూడా బాగా చదవాలి. ఆ విధంగా చదివినట్టయితే ఎగ్జామ్లో ఈజీగా విన్ కావడానికి, ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మనకి ఫోన్ లైన్లో ఇంకో మిత్రులు అందుబాటులో ఉన్నారు, మనం వారి నుంచి ఫోన్ ఎక్స్పెక్ట్ చేద్దాం. హలో 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 నమస్తే మేడం, చెప్పండి. సార్ అయితే మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. వరంగల్ నుంచి చెప్పండి. ఎగ్జామ్ లో మనకి గ్రూప్ 2లో న్యూమరికల్ డాటాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము, అనలిటికల్ గా ప్రిపేర్ అవ్వాలన్నారు కదా సార్. ఈ ఎగ్జామ్ కి కూడా న్యూమరికల్ డాటా బాగా అంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. దీనికి గణేష్ గారు న్యూమరికల్ డేటా అంటున్నారు, మీరు ఏమైనా దీనికి సజెస్ట్ చేయగలరా? ఇంతకుముందు చెప్పినట్టు న్యూమరికల్ డేటా అంటే మళ్ళీ అర్థమెటిక్ మీద పట్టు ఉండాలి. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోగ్రెషన్స్ ఉందండి. ప్రోగ్రెషన్స్ అంటే అది హై స్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్. హై స్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే హై స్కూల్ స్థాయి మ్యాథమెటిక్స్ అందరు అభ్యర్థులకు వచ్చి ఉండాలి. హై స్కూల్ స్థాయిలో అందరు అభ్యర్థులు కామన్ సిలబస్ చదువుతారు. వాళ్ళు అందులో కాంపిటేటివ్గా ఉంటారా లేదా అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ హై స్కూల్ స్థాయిలో చదివిన ఒక అభ్యర్థి మ్యాథమెటిక్స్ బాగా వచ్చి ఉంటుంది, ఒక అభ్యర్థికి రాకపోవచ్చు. ఇంటర్మీడియట్కి వచ్చినాక వాళ్ళ ఇష్టాల ప్రకారం సబ్జెక్టులు ఎన్నిక చేసుకుంటారు. కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అందరికీ సమాన స్థాయిలో దీన్ని కన్సిడర్ చేస్తారు. అందరికీ మ్యాథమెటిక్స్ వచ్చని అనుకుంటారు. కాబట్టి అందరికీ అర్థమెటిక్ వచ్చి ఉండాలి. దీంట్లో ఇక మినాయింపు ఏమీ లేదు. ఇది రావాలంటే ఏం చేయాలంటే మీరు వేరియస్ ఇంతకుముందు చెప్పినట్టుగా కొంత సెంట్రల్ పబ్లికేషన్స్ టెక్స్ట్ బుక్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన అగర్వాల్ మెటీరియల్ కానీ రెఫర్ చేసి దాన్ని ప్రాక్టీస్లో పెడితే, ప్రాక్టీస్లో అంటే ఒక్కటే నాడు కూర్చొని మొత్తం ప్రాక్టీస్ చేయడం కాకుండా ఒక రెగ్యులర్ కంటిన్యూస్గా దాన్ని ప్రాక్టీస్లో పెట్టి దాన్ని ఎగ్జామ్ వరకు కొనసాగిస్తే కనుక ఈ న్యూమరికల్ అబిలిటీస్ మీద మనకు కొంచెం ఇది మనకు నిపుణులు చెబుతున్నారు. అందుకే మీరు లోతైన అధ్యయనం చేయాలి, వ్యక్తిగతంగా మెటీరియల్స్ తయారు చేసుకోవాలి, ఒక మంచి ప్రణాళిక ఉండాలి, గరిష్టంగా సమయపాలన పాటించాలి. ఇది విజయ తీరానికి చేర్చేటటువంటి ఒక చక్కని మార్గం. ఇది ఈనాటి గురుకుల ఉద్యోగ గైడ్ కార్యక్రమం. మన గురుకుల విద్యాలయాల టీజీటీ పీజీటీ పోస్టులకు తయారవుతున్న అభ్యర్థులకు అందరికీ విజయీభవ.